ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నాకు కొంచెం హెల్త్ బాగాలేక వీడియోస్ అయితే సరిగ్గా అంటే డే బై డే అలా పెడుతున్నాను 2 డేస్‌కోటి. ఎందుకంటే కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువైంది. అందుకని చెప్పి నేనైతే చాలా తక్కువ పెడుతున్నాను వీడియోస్. ట్రీట్మెంట్ కొంచెం తీసుకుంటున్నాను కదా! టైం సరిపోవట్లేదు అందుకని చెప్పి. ఇదైతే మా లాస్ట్ కిట్టీ గేమ్ అండి. అంటే ఇప్పటి వరకు మీరు కిట్టీ గేమ్స్ అన్నీ చూసే ఉంటారు కదా! మంత్లీ 2 టైమ్స్ కదా మా కిట్టీ అయితే. ఇదైతే లాస్ట్ అండి. లాస్ట్ జనవరిలో స్టార్ట్ చేసాము. ఇప్పుడైతే అయిపోతుంది. ఇప్పుడైతే లాస్ట్ కిట్టీ గేమ్ వచ్చి ఎవరింట్లో అంటే అర్పిత వాళ్ళ ఇంట్లోనండి. ఇది అర్పిత లాస్ట్ కిట్టీ అయింది. ఇక్కడైతే గేమ్ ఇలాగా అంటే ఒకటే గేమ్ పెట్టుకున్నాము. ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ కిట్టీ కోసం డిస్కషన్ చేసాము. ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి? ఏంటి? అని చెప్పి మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో చెప్తాను. ఎక్కడైతే చేసుకుంటున్నామో, ఎవరెవరు ఇందులో ఉంటున్నారు? ఏంటి? అమౌంట్ ఎంత? అని నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అందులో నేను ఉంటున్నానో లేదో కూడా నాకు తెలీదండి. ఎందుకంటే నేను ట్రీట్మెంట్ అవుతుంది కదా! అందుకని చెప్పి ఆలోచిస్తున్నాను. చూద్దాం ఏదైతే అది అవుతుంది. ఏమైతే చూడడానికి చాలా సింపుల్‌గా ఉంది కానీ చాలా కష్టమండి. ఎందుకంటారా 2 కూడా 2 బౌల్స్ అయితే పెట్టుకోవాలంటే టీ కప్స్ ఉంటాయి కదా! 2 చేతుల మీద అయితే పెట్టుకోవాలి. అవి అసలు ఉండేవి కాదు. పడిపోతుంటాయి. కానీ మనం బ్యాలెన్స్ మాత్రం చేస్తే అది కంపల్సరీగా ఉంటదండి. బ్యాలెన్స్ చేసిన దాన్ని బట్టి ఉంటది. 2 కూడా 2 చేతులతో పెట్టుకొని ఒక్కొక్క చేత్తో వేస్తూ ఉండాలి. మనం బ్యాలెన్సింగ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటదండి. ఫస్ట్ వేసేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటది. మనం వేస్తూ ఉంటే బ్యాలెన్స్ కాస్తది. ఇలా అయితే 1 బై 1 వచ్చైతే ఆడేసాము. ఈసారి కిట్టీ లాస్ట్ కదా! కొంచెం బాగానే ఎక్కువ స్పెండ్ చేశాము. అలాగే గేమ్స్ అనేది ఒకటే పెట్టుకున్నాము. తర్వాత ముచ్చట్లయితే ఎక్కువే పెట్టుకున్నామండి. నెక్స్ట్ కిట్టీలో ఎలా ఉండాలి? ఏంటి? ఎవరెవరు ఉంటున్నారు? కొత్త వాళ్ళు ఎవరు జాయిన్ అవుతున్నారు? అన్నీ మొత్తం కిట్టీ రూల్స్ అయితే ఇక్కడ రాసుకున్నామండి. అంటే నెక్స్ట్ కిట్టీ గురించి రూల్స్ ఉంటాయి కొన్ని కొన్ని. అంటే మనం తంబోలా పెట్టాలా? పెట్టకూడదా? పెడితే ఎంత పెట్టాలి? అమౌంట్ ఎంత వేసుకోవాలి? ఇలా అన్ని రూల్స్ అయితే మాట్లాడుకున్నాము. హోటల్స్‌లో చేద్దామా? బయట చేద్దామా? ఇంట్లో చేద్దామా? 2 మెంబర్స్ చేద్దామా? ఏంటి అని చెప్పి నెక్స్ట్ కిట్టీ గురించి మాట్లాడుకున్నాము. ఇలాగే ఇక్కడ 1 బై 1 వచ్చి గేమ్ అయితే అయిపోయిందండి. చాలా బాగుంది గేమ్ అయితే. ఇప్పటి వరకు 10 మంత్స్‌లో 20 కిట్టీస్ అయితే అయ్యాయండి. ఏ కిట్టీలో ఏ డిస్టర్బెన్స్ లేకుండా అందరూ ఫ్రెండ్‌లాగా ఉండి చేసుకున్నాము. చాలా జరిగాయి కిట్టీస్ అన్నీ కూడా. ఎవరెవరో కొందరు మిస్ అయ్యారు 1 ఆర్ 2. నేనైతే ఏ కిట్టీ కూడా మిస్ అవ్వలేదండి. నేను అన్ని కిట్టీలకి వెళ్ళాను. అన్ని గేమ్స్ అయితే ఆడాను. స్టార్టింగ్‌లో అయితే కొంచెం భయపడేదాన్ని. ఒక గేమ్ పడితే చాలా వణుకొచ్చేసేది. ఇప్పుడు అలా అలవాటైపోయి బాగానే ఆడుతున్నాను. పర్వాలేదు బాగా ఇంప్రూవ్ అయ్యాను. అందరూ కూడా అదే అంటున్నారు. బాగా ఆడుతున్నావు. ఫస్ట్‌లో టెన్షన్ పడేదాన్ని. ఇప్పుడు అసలు ఏ టెన్షన్ లేకుండా ఆడుతున్నామని. ఇది అలవాటయిపోయిందండి. కిట్టీస్ ఇలా జరుగుతున్నాయి కదా! నెక్స్ట్ అయితే ఒక్కొక్క కిట్టీయే ఉంటుందండి. నెక్స్ట్ అని నేను చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై ఛానల్.